ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. మనతో పాటు కాంగ్రెస్కి అనుబంధంగా రాష్ట్ర నాయి బ్రాహ్మణి సంఘం సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఏంటి చెప్పండి, అసలు ఇది ఎప్పుడు ఏర్పడింది? ఇప్పుడు మీరు కాంగ్రెస్తో ఎందుకు అనుబంధంగా నిలవాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో గత 20-30 సంవత్సరాల నుంచి పనిచేసిన మేముగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి గత 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉన్న మేమందరం కలిసి సమైక్య సంక్షేమ సేవా సంఘంగా ఆవిర్భవించడం జరిగింది. గత ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లోనే 2 నెలల్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్న ప్రతి ఏరియా నుంచి పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇందులో ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళని ఈ సంఘం తెలంగాణ రాష్ట్ర సమైక్య నాయి బ్రాహ్మణ సేవా సంఘంగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్ర సమైక్య అనుబంధ సంఘానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘానికి పనిచేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళనే ఇందులో కమిటీలో తీసుకున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 16 సంక్షేమ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి మేము మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పండి శ్రీనివాస్ గారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయి బ్రాహ్మణ సోదరులందరికీ, మా నూతన కమిటీ ఏర్పడిన కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కమిటీ ఏర్పడటానికి గల కారణం ఏమిటంటే గతించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణ్స్కి అన్యాయం జరిగింది. అంతకుముందు ఉన్న ఫెడరేషన్ కూడా తీసేసి మళ్ళా నాయి బ్రాహ్మణ్స్కి ఇచ్చే అవకాశాలు లేకుండా చేసుకుంటూ వచ్చారు. నమ్మకంగా మాకు 250 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తా అని చెప్పి నాయి బ్రాహ్మణ సంఘానికి ₹1 కూడా ఇచ్చిన దాఖలు లేదు. అదేవిధంగా మొన్న ఎన్నికలప్పుడు కూడా బీసీకి ₹1,00,000 ఇస్తానంటూ మళ్ళీ ముందుకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ దాన్ని నామరూపాలు లేకుండా నాయి బ్రాహ్మణ్స్ కూడా వంతుగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనలో న్యాయం జరుగుతుందని, అదేవిధంగా మాకు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, మాకు బీసీ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మాకు అనుకూలమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా నాయి బ్రాహ్మణ సంఘానికి ఏదైతే వనరులు ఉన్నాయో అవన్నీ కల్పించవలసినదిగా కోరుకుంటూ, మేము గతంలో అనేక రకాల ఇబ్బందులు పడుకుంటూ వచ్చాం. ఇప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా మా నాయి బ్రాహ్మణుని గుర్తించి ముందుకు తీసుకెళ్తుంది అన్న ఒక దృఢ నమ్మకం మాకుంది. ఆ నమ్మకం మీదే మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీకి మేము ఎప్పుడూ ఎన్నెంటుగా ఉండి పనిచేసుకుంటూ ముందుకు పోతామని మేము చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.